అందరికీ నమస్కారం. ఆన్లైన్ గేములు ఆడుతూ అప్పు చేసుకుని ఇంట్లో చెప్పలేక, బయట చెప్పలేక, కనిపించిన తల్లిదండ్రులకు చెప్పలేక ఎందరో వారి యొక్క విలువైన ప్రాణాలను తీసుకుంటూ కన్నవాళ్లకు గుండెకోత మిగులుస్తున్నారండి. ఆన్లైన్ గేముల వల్ల చాలా ఇబ్బందని, ఆన్లైన్ గేములు ఆడటం అంత మంచిది కాదని ఒక చిన్న పాట అండి. ఆన్లైన్ గేములాడ అప్పు చేసుకొని అన్నలార వినరండి, ఆత్మహత్య చేసుకుంటే అప్పు తీరుతుందా తమ్ములార కనరండి. ఆన్లైన్ గేములాడ అప్పు చేసుకొని అన్నలార వినరండి, ఆత్మహత్య చేసుకుంటే అప్పు తీరుతుందా తమ్ములార కనరండి. పనిపాటు చేయకుండా పగలు రేయి అనకుండా పనికి మాలినాటలాడి ప్రాణాలను తీసుకుంటూ సరదాలు జలసాలు శాశ్వతమనుకుంటున్నారు. సమస్యలే పెంచుకొని తాళలేకపోతున్నారు. కన్నోళ్లకు 2 తీర్ల కడుపు కోత అప్పు కానుక అనుకుంటుండ్రా. కాటికెళ్ళిపోతున్న కన్న బిడ్డెలారా కళ్ళు తెరుచుకోరండి. ఆన్లైన్ గేములాడ అప్పు చేసుకొని అన్నలార వినరండి, ఆత్మహత్య చేసుకుంటే అప్పు తీరుతుందా తమ్ములార కనరండి. ఆత్మహత్య చేసుకుంటే అప్పు తీరుతుందా తమ్ములార కనరండి. చక్కనైన జీవితాన్ని చావుకు తాకట్టు పెట్టి ఆటలింక ఆడకండి, అప్పులసలు చేయకండి. ఖాళీగసలు ఉండకండి, కష్టాన్ని నమ్ముకోండి. అప్పనంగా ఏది రాదో అత్యాశకు పోకండి. ఇష్టపడి చేసే పని చిన్నదైన నిన్ను విజేతగా నిలబెడుతుంది. ఖాళీగుంటే ఆలోచన చెడుదారిన పోయి కష్టాలను సృష్టిస్తుంది. ఇష్టపడి చేసే పని చిన్నదైన నిన్ను విజేతగా నిలబెడుతుంది. ఖాళీగుంటే ఆలోచన చెడుదారిన పోయి కష్టాలను సృష్టిస్తుంది. ఆన్లైన్ గేములాడ అప్పు చేసుకొని అన్నలార వినరండి, ఆత్మహత్య చేసుకుంటే అప్పు తీరుతుందా తమ్ములార కనరండి. ఆత్మహత్య చేసుకుంటే అప్పు తీరుతుందా తమ్ములార కనరండి. థ్యాంక్ యూ సార్. మీ బండ్ల కృష్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ సార్. థ్యాంక్ యూ సార్.